మన రీచ్ ఎందుకు పడిపోయిందిరా యూట్యూబ్‌లో? నాకు అర్థమైతలేదురా నాయన. మొన్నటి వరకు కామన్‌గా నాకు కొంతమంది కమెంట్స్ పెట్టేటోళ్ళు. ఆ కమెంట్స్ కనపడట్లా. యూట్యూబ్ నా వీడియోస్‌ని వాళ్ళకి సజెస్ట్ చేయట్లా. ఏమైంది? రీచ్ అంతా దారుణంగా దొబ్బింది. ఏంటో సరే, మనమైతే కంటెంట్ ఆపొద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని థింగ్స్ రీసెంట్‌గా జరిగినవి మాట్లాడుకుందాం. ఓజీ ట్రైలర్ రాబోతుంది, వచ్చింది. ఇంకేందిరా, బాగుంటుంది ట్రైలర్ అన్నప్పుడు, బాగుంటుంది. దట్ వన్ బాయ్ ఫ్యాన్ ఆన్ 25th September ఇన్ థియేటర్, ప్యాక్ దట్ ఫ్యాన్. అంటే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య కాంట్రవర్సీ జరిగింది ఫ్యాన్స్ మధ్య. వాళ్ళిద్దరి మధ్య వైరం ఉంది అనుకొని వాళ్ళిద్దరు కొట్టుకోవడం పక్కన పెట్టు, వీళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు గొర్రెలంట. గొర్రెల మధ్య ఒక నక్క, వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. బట్ ఓజీ సినిమాకి వచ్చిండంట. ఇదే సేమ్ మళ్ళీ రిపీట్. దట్ వన్ వైఎస్ఆర్పి ఫ్రెండ్ ఆన్ 25th ఇన్ థియేటర్, ఓజీ మూవీ. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. గొర్రెల మధ్య గొర్రె టీషర్ట్ వేసుకొని వస్తాడు, నక్కలాగా సినిమా చూసి పోతాడు, రిపీట్. ఓజీ 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 వస్తాచి మోసిక సైతుడిచి ఓజీ 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 హైకుతో పోయేలా ఉన్నది. మరి మీ బాబు ఎవరే? బాగానే ఎక్స్ట్రా. మీ బాబు ఎవరు? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ప్రపంచం అన్నప్పుడు ఎప్పుడో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎవరో పాత సినిమాలో వాడాడు. ఎలా లేచారా అంటే ఇగో దీంట్లో కూడా ఈక్వాలిటీ బాగానే తెచ్చుకున్నారు అమ్మాయిలు. శాంకనాకి పోండి పోండి. హాయ్ అండి, పవన్ కళ్యాణ్ ఓజీ టీ షర్ట్స్ రెడీ. ఓజీని మార్కెటింగ్ బాగానే చేస్తున్నారు, కానీ ఆంటీ ఓజీ రిబ్బన్ నేనే తయారు చేసుకున్నాను. నాకు పోతే ఎక్కుందే, కానీ దానికి లేకుందే. నీకు తెలివి కూడా బాగానే ఉంది. సింపుల్, 60 రూపాయలు పెట్టి 500 పెట్టి అవి కొనుక్కునే బదులు స్కూల్ పిల్లలకి జడేస్తారు. ఆ జడేసి వైట్ రిబ్బన్ దొరుకుతుంది, దానిపైన ఓజీ ఓజీ అని 4 సార్లు రాసేసి నెత్తికి కట్టుకొని వెళ్ళండి ఉద్యోగంలాగా. వాషి ఓ వాషి ఎరుషుంపుతా చుంచుంచుంచా డివిబి లాగా కొడాక చుంచుంచా. అరే, ఓజీ సినిమాని కొని థియేటర్లో డబ్బుల కోసం నడిపించేవాడు, ఆ రిబ్బన్ కట్ చేసేవాడు ఎంత హ్యాపీగా ఉంటాడో ఉండడో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ రిబ్బన్ కట్టుకొని చాలా హైప్ అవుతారా. アンドラの政治家です。あなたが今話しているこんなことをどう対処するのですか？アニラさんですか？వాళ్ళకి డబ్బులు వస్తున్నా వాళ్ళంతా హ్యాపీగా ఉండరు. వీళ్ళు డబ్బులు మింగు పెట్టుకుంటున్నా కానీ వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. バブがシネマの名前を増やすなら అదే మ్యాజిక్. అండ్ మెయిన్ థింగ్, ఫ్యాన్స్ అందరూ ఓజీ ఈవెంట్ అప్పుడు ఎవరి కోసం అయితే చూడాలనుకున్నాడో వారు రాలేదు. హీ స్కేర్స్ మీ మోర్. ఈశ్వరా పరమేశ్వరా, వాడిచ్చే ఎలివేషన్కి బట్టలు వణుకుతాయి. వాడు జోకే జోకుడికి నీ బట్టలు జోకిన ఫీలింగ్ వస్తుంది. ఓజీ ట్రైలర్ September 21కి వస్తుందంటే వాడు ఏమీ వేసిండు చూడు. ఆ బీజిఎం ఏంట్రా అలా చేసావు? అది చావురా, చావుకు సంబంధించిన సిచ్యువేషన్ అది. ఈ క్రియేటివిటీకి ఆ క్రియేటివిటీ కూడా తలబడుతుందరా. మామ, నేను ఇలాంటి వీడియోలు చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఓజీ సినిమాకి గర్ల్స్ ఇట్లా వెళ్తారు. మీన్ వైల్ మీ అండ్ మై గ్యాంగ్ ఓజీ 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 రప్ప బాబా బప్ప అది. ఫ్యాన్ వార్స్. ఓజీతో పుష్ప 2 Day 1 లేపేస్తాం. చెప్పాగా, థియేటర్ రోడు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, పవన్ కళ్యాణ్ వాళ్ళకు డబ్బులు వచ్చినా కానీ అంత హ్యాపీగా ఉండరు. వాళ్ళు ప్రాఫిట్ అయినా కానీ, వీళ్ళు జోబులోంచి డబ్బులు మింగబెట్టుకున్నా కానీ వీళ్ళంతా హ్యాపీగా ఉండరు. వీళ్ళు ఫ్యాన్స్ బానిసలు, కట్టు బానిసలు. పర్లేదు, మనకు వస్తుంది కదా ఎకానమీ, మనకు అజ్జాలు.
ఈడు చూడు. మీ బ్లడ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. ఓజీ పాజిటివ్ వచ్చింది. థ్యాంక్స్ అండి. ఏఐ ది మోస్ట్ స్కేరియస్ట్ థింగ్. నేను ఏది జరుగుతుందని భయపడ్డానో అదే జరుగుతుంది. ఓజీ పాజిటివ్ అంట ముసలోడికి. ఓరి నువ్వు మనిషి లేకపోతే మాట రోగానికి రా నువ్వు. అమ్మాయి పెద్ద మ్యాటర్ కాదరా. ఒక మిడ్ రేంజ్ సక్సెస్, ఎక్స్ట్రీమ్ సక్సెస్ కొడితే మాత్రం అది వేరుంటుంది. బట్ ఒక మిడ్ రేంజ్ సక్సెస్ ఇలా కొట్టినా కానీ మీద పడిపోతారు. నేను మాట్లాడేది అటెన్షన్ గురించి. ఒక అందమైన అమ్మాయిలు అట్రాక్ట్ చేసుకోవడం, పడేయడం చాలా ఈజీ. జస్ట్ డబ్బులు కావాలంతే. అందుకే నేను ఒక మిడ్ రేంజ్ సక్సెస్ అయినా కానీ నేను నేచర్ని, యానిమల్స్ని వీటితో టైం స్పెండ్ చేస్తా అండ్ రియాలిటీలో ఉంటా. ఈ పబ్బులు, పార్టీలు, పోరీలు, ఈ ఫేక్ వరల్డ్ మనకొద్దు. మనదంతా వారణాసి స్పిరిచువల్ మైండ్ సెట్ మనది. మన డబ్బులు కూడా అక్కడనే బెంగపెట్టాలి. ఇక్కడ వద్దు మనకి. ఎక్కువ అక్కడనే పెడతా. అమ్మాయిని తీసుకెళ్తున్నా కానీ అక్కడనే ఇంకా పెడతా. మళ్ళీ మన దీపికా పడుకొని ఎక్స్క్యూజ్ మీ వంగ, యు ఆర్ ద దొంగ. ఎస్ అఫ్ కోర్స్ ఇదే దొంగ. ఇవరు గుంబా ఈ వేస్తాడు. స్పిరిట్ సినిమా నుంచి తీసి మింగవు. కలికి మీద ఏం పడ్డావు నా ఉసురు మాట తాకలా. మరి నువ్వు టీలావో హాయిలావో అని డిమాండ్ చేస్తే టీలు కాఫీలు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. నీకు కెమెరా పట్టుకొని వీడియో తీయొద్దు, మూవీ తీయొద్దు, ప్రతిదీ నీకు నమ్మిందే పెట్టాలి అంటే నువ్వు ఓవర్ యాక్షన్ ఉద్దవలకు చూపిస్తావు. మళ్ళీ అందుకే తీసి మింగారు. వద్దు నువ్వు మాకు మింగేయి. ఇప్పుడు నీ ప్లేస్లో వీడిని పెట్టి అయినా సినిమా తీస్తాం కానీ నిన్ను పెట్టుకో. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మౌలి మాముని పండ్ల గణేష్ ఇలా అన్నాడు. అల్లు అర్జున్లా బతుకు. టాలెంటే నమ్ము, టాలెంట్నే ఎంకరేజ్ చేయి. ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు. నీ టాలెంటే నీ బంధువు, నీ టాలెంటే నీ సక్సెస్. బట్ ఫ్యాక్ట్ మాట్లాడాడు. కట్ చేస్తే విజయ్ దేవరకొండ రాడ్ వేసాడు. బట్ ఆ పొరలకు బట్టలు ఇచ్చాడు. అందరికీ బట్టలు ఇస్తున్నాడు. మళ్ళీ బట్టలు అమ్ముతున్నాడు. ఫ్రీ ప్రమోషన్. ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్ ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బి. మనం ఎవరిలా ఉండక్కర్లేదు. మీ అమ్మనైనా నీకు మౌలి అని పేరు పెట్టిండ్రు. లైట్ మౌలి షైన్. అరే తెలంగాణలో చాలా మంది హీరోలు ఉన్నారు కానీ తెలంగాణ పీపుల్ వాళ్ళని సపోర్ట్ చేయరు. ఆంధ్ర సైడ్ ఏదైనా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. ఆంధ్రాలో ఒక కిరణ్ అబ్బవరం అసలు యాక్టింగ్ ఫైటే పలకని వాడిని కూడా వాళ్ళు హిట్ చేసుకుంటారు. మన సైడ్ బాయిలో కప్పలకి కింది గుంజుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆరాధిస్తారు. మన దగ్గర ఇంత మంచి హీరోలు ఉన్నా కానీ మనం ఎత్తుకోము. అదే మన దుష్పరిస్థితి. చెత్త కంటెంట్, చెప్రీ కంటెంట్, టాప్ యూట్యూబర్స్, సినిమా హీరోలను చూసుకో తెలంగాణలో లేరు. ఎందుకంటే మనం మారాలరా. మనం మనోళ్ళని సపోర్ట్ చేయాలి. అంతెందుకు నేనే తెలంగాణ భాష మాట్లాడతాను, నన్నే ఫాలో అవుతారు. బండ్ల గణేష్ చెప్పింది. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడతలు ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. అబ్సల్యూట్ 100% మోర్ దెన్ కరెక్ట్. లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ. ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. అదంతా మాఫియా, అదంతా ఫేక్. వీళ్ళు ఉంటారు, రేపు పోతారు. కూడా బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగున్నా ఇది అంటారు. నువ్వు నమ్మకో. బట్ బండ్లన్న ఆన్ టాప్. ఈశ్వర పరమేశ్వర ఈజ్ నాట్ రియల్. ఇట్స్ ఓన్లీ వటల్ జోకుడు ఆన్ హైప్, మేకింగ్ హైప్ ఆన్ ఆడియన్స్, ఫ్యాన్స్, కలెక్షన్స్. LHS ఈక్వల్ టు RHS, ట్యాక్స్, GST, గవర్నమెంట్కి ప్రాఫిట్. అది ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది. అది ఫ్యాన్స్ నుంచి, ఇదంతా ఈ రోస్ట్ నుంచి, ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడిన థింగ్స్ నుంచి గవర్నమెంట్కి లాభం. సో దాన్ని లాభం చేయడానికి మనం పుట్టాం. వీఆర్ ఆల్ కన్జ్యూమర్. అండ్ ఇది వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ తమన్నా పటలి పెగిరింది డ్రాయర్ మీద, దాన్ని రోస్ట్ చేస్తా. అది చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో.